ఈ శారీ ప్రిప్లీట్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ చాలా ఎక్కువ టైం పట్టింది. ఎందుకంటే ఈ శారీ కొంచెం క్రస్ట్ ప్యాటర్న్‌లో ఉంది. ఒక్కసారి ఐరన్ చేస్తే ఆ క్రస్ట్ టెక్స్చర్ మొత్తం పోతుంది శారీ ఐరన్ చేస్తే. అందుకే జాగ్రత్తగా ఓన్లీ ఎక్కడైతే ఐరన్ చేయాలో అక్కడే ఐరన్ చేశాను. మిగతా ఏరియా మొత్తం సేమ్ క్రస్ట్ టెక్స్చరే ఉంచాననమాట. ఆ ఒరిజినల్ ఫీల్ పోకుండా ఉండడానికి. చాలామంది ఫస్ట్ ప్లేట్ ఎందుకు పెద్దగా పెడుతున్నారని అడుగుతున్నారు. జనరల్లీ బ్రైడల్ శారీస్‌కైతే వేరే మెజర్‌మెంట్ ఉంటది. ఇక్కడ క్లయింట్ రిక్వైర్మెంట్ కోసం నేను ఇలా పెద్ద ప్లేట్ పెట్టి చేస్తున్నాననమాట. ఫస్ట్ ప్లేట్ ఎంత పెద్దగా పెట్టుకున్నా వెనక ప్లేట్స్ చిన్నగా పెట్టుకుంటే మీకు ఎక్కువ ప్లేట్స్ వస్తాయన్నమాట. ఈ టిప్ ట్రై చేయండి ఎక్కువ ప్లేట్స్ కోసం. అయితే లాస్ట్ వీడియోలో నాకు మేకప్ నేర్చుకోవడానికి ఎంత ఖర్చయిందో చెప్తానని చెప్పాను. అయితే నేను నా జర్నీ చెప్పే ఫ్లోలో టైం అయిపోయిందనమాట. సో నేను చెప్పడం మర్చిపోయాను. దానికి అందరూ కమెంట్ చేస్తున్నారు, అన్నీ చెప్పావు కానీ ఎంత ఖర్చయిందో చెప్పలేదు అని చెప్పి. సారీ ఫర్ దాట్. నాకైతే అరౌండ్ 2.5 lakhs నుంచి 3 lakhs వరకు అయిందనమాట. అయితే ఎంత ఖర్చు అవుతుంది అనేది మనం చూస్ చేసుకునే అకాడమీ, మనం సెలెక్ట్ చేసుకునే ప్రోడక్ట్స్ అండ్ మనం చేసే ఫోటో షూట్స్ అండ్ మనం పెట్టే ఖర్చులోనే ఉంటుంది. సో నాకు ఇంత అయింది. సో మీరు ఎవరైనా మేకప్ నేర్చుకోవాలనుకుంటే మీ బడ్జెట్ని బట్టి ప్లాన్ చేసుకోండి. అకాడమీ అయినా కానీ ప్రొడక్ట్స్ అయినా కానీ. మరి ఈ ప్రీప్లీటింగ్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఫ్యూచర్లో ఇంకెలాంటి వీడియోస్ చేయాలో కూడా నాకు కమెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయండి. నేను తప్పకుండా వాటిని ఫాలో అయ్యి వీడియోస్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.